ఒక కొలువు చేసుకుంటేనే పార్ట్ టైం ఇంకో పని చేస్తుంటారు కొందరు. ఏదో ఉడుకు నీళ్లకు సన్నీళ్లు ఆసరన్నట్టు చిల్లర ఖర్చుల కన్నా అయితాయని అట్లనే ఒక దందా వేసుకుంటా వచ్చిన ఆమ్దానితోటి ఇంకో దందా చాలు చేస్తారు. సక్సెస్ అయితే డబుల్ ఇన్కమ్ డబుల్ ఫాయిదా. కానీ గిసొంటి జాబులు వ్యాపారాలనే కుదురుతాయి. వ్యవసాయంలా ఇంకేం నడవది ఇంకేం చేయలేము అనుకుంటారు చాలా మంది. కానీ ఉపాయం ఉంటే గిట్ల కూడా వేసుకోవచ్చని చూపించిండు గీ రైతన్న. ఇటు నాటుకోళ్లు వెంచుడు అటు వ్యవసాయం చేసుడు. జగిత్యాల జిల్లా చిట్టాపూర్ల పొలంలోనే అద్దెకరం జాగల కోళ్ల ఫారం పెట్టిండు రైతన్న ప్రతీష్. తండ్రి కూడా ఆసరైతున్నాడు. కోడి పిల్లలు తెచ్చుడు, వాటిని వెంచుడు, దానా వేసుడు, గుడ్లు తీసుడు, ఇట్లా అన్ని పనులు ఇద్దరు కలిసే చూసుకుంటున్నారు. హైదరాబాద్ కెళ్లి ఒక్కరోజు వయసున్న కోడి పిల్లలు తీసుకొచ్చి పెంచుతున్నారట. ఒక్కటి 35 రూపాయల లెక్కన కొనుకొస్తున్నారు. 25 రోజులు లైట్ కింద కోడి పిల్లలను బ్రూమింగ్ చేసినాక ఫారంలోకి తీసుకొస్తారు. కానీ ఫారం కోళ్ళ లెక్క వీటిని పెంచుడు కుదరది. దానా ఏసుడు కాంచి పెంచుడు వరకు అంతా అలాగుంటది. పొద్దుగాల పొద్దుముక బయటికి ఇడవాలే, అట్లా నిమ్మలంగా తిరగనియాలే. అప్పుడే ఆరోగ్యంగా పెరుగుతాయి. అందుకే చుట్టూ ఇట్లా ఫెన్సింగ్ పెట్టిండు. ఇప్పుడైతే సోనాలి బ్రీడ్ అనే కోళ్లు పెంచుతున్నారట. తక్కువ టైంలో పెరిగి ఎక్కువ వజన్ వస్తాయట. పొద్దంతా వ్యవసాయం పనులు చేసుకుని పొద్దుగాల పొద్దుముక కోళ్ల పని చూస్తున్నారన్నట్టు. గుడ్ల మీద కూడా కొంత ఆమ్దాని వస్తుంది. ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడితే కొంచెం లాస్ ఉంటది, లాభం ఉంటది. కాబట్టి దీని సైడ్ బిజినెస్ లో ఒకటి ఈ నాటుకోళ్ల ఫామ్ పెట్టుకుంటే కూడా ఒకవేళ అందులో లాస్ అయినా ఇంట్లో లాభపడవచ్చు, ఇంట్లో లాస్ అయినా అందులో లాభపడవచ్చు అన్నది. 6 నెలల్లో కోళ్లు పెరుగుతున్నాయట. కిలకు 350కెళ్ళి 400కు అమ్ముతున్నారు. కడమ రైతులు చూత వచ్చి కోళ్ల ఫారం చూసిపోతున్నారట. పెంచితే ఎట్లెట్లా ఫాయిదా అవుతుందో తెలుసుకుంటానికి. మాకు ఒక గోడెంబట 200 నుంచి 250 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక మిగిలిన డబ్బులు మాకు ఓన్గా ఒక 150 రూపాయలు కోడెంబట మాకు మిగలడం జరుగుతుంది. ఇక మేము ఎక్కువ రేటుకి అమ్మితే ఎక్కువ వస్తాయి, కానీ మేము ఎక్కువ ఆశపడలేం కాబట్టి అటు వ్యవసాయం చేసుకుంటేనే ఇటు కోళ్లను సాదుడుతోటి డబుల్ ఫాయిదా అవుతుందన్నట్టు.